వాడు దొంగయు దోచుకునేవాడు ఉన్నాడు కాబట్టి నీ ఆత్మను దొంగిలిస్తాడు వాడు, నీ శ్వాసాన్ని దొంగిలిస్తాడు వాడు. దేవునికి నీకు కాకుండా చేస్తాడు, ప్రార్థన చేయకుండా చేస్తాడు, పాట పాడకుండా చేస్తాడు, సాక్ష్యం ఇవ్వకుండా చేస్తాడు, ప్రార్థన చేయకుండా చేస్తాడు, స్తుతించకుండా చేస్తాడు. నిన్ను లోకముతో నింపుతాడు. ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాముగా, తిండిపోతున్నాముగా, తిరుగుపోతున్నాముగా అన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి మనల్ని సైతాన్ గారు వాడుకుంటాడు. జాగ్రత్త. మనం ఎవరి సొత్తు అండి? మన దేవుని సొత్తు. హల్లెలూయా. ఆయన రక్తము పెట్టి మనం కొన్నాడు, ఆయన మనం ముద్రించాడు. మనము సాతాను సొత్తు కాదు, మన దయ్యం సొత్తు కాదండి. మనల్ని ఆయన కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. మనం సాతానుకు అమ్ముడుపోవద్దండి. హల్లెలూయా. సాతానుకు అమ్ముడుపోవద్దు. వాడు మార్గం వేస్తాడు, ఇది నీకు ఇస్తాను నట్టమంటాడు. ఆ యేసుని పెట్టి నన్ను వెంబడించమంటాడు. వాడు ఆశ చూపిస్తాడు, లోకాన్ని చూపిస్తాడు, లోకమంతా చూపిస్తాడు. యేసుక్రీస్తు వారిని మభ్య పెట్టాడు. ఇదిగో నాకు మొక్కు, ఈ లోకమంతా నీకు ఇస్తాను అన్నాడు, ఈ లోక వైభవంతా నీకు ఇస్తాను అన్నాడు. యేసు ప్రభుతో అన్నాడు. వాడు యేసు ప్రభు అన్నాడు, నిజమే కదా అని సాతానుకు మొక్కాడు. యేసయ్య నీ ప్రభు అయినా నాకే మొక్కమన్నాడు. హల్లెలూయా. యేసు గొప్పవాడు. ఎలాంటి పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని నీవు దేవునికి చూపించు, కానీ సాతానుతో అమ్ముడుపోవద్దు. ఎందుకంటే రోషం గల దేవుడు ఈ దేవుడు. కావలి కాయము. కావలి కాసేవాడు నిద్రపోతాడండి. ఆత్మ సంబంధమైనటువంటి మెళకువ కలిగి ఉందాం. కావలి కాసేవాడు ఒక పొలంలో కాపలు కాసేవాడు, ఒక ఇంటికి కాపలు కాసేవాడు, ఒక ఆస్తిని కాపాడుకునేవాడు. వాడు నిద్రపోడు, మెళకువగా ఉంటాడు. దొంగ ఎప్పుడు వస్తాడో అని చెప్పి, శత్రువు ఎప్పుడు వస్తాడో అని చెప్పి. కావలి కాసేవాడు అయితే నువ్వు మెళకువగా ఉండు. ఆత్మతో శరీరానికి నిద్ర అవసరమే. శరీరానికి అవసరమైన నిద్రను కలిగి ఉంటూనే ఆత్మ సంబంధమైనటువంటి మెళకువను కలిగి ఉంటావు. ఎందుకంటే వాడు లయకర్త. రెండవది కావలి ఉండుము. కాయేసేది వేరు, కాసేది వేరు, ఉండేది వేరు. కాసేవాడి కన్ను వాడి మీదనే ఉంటుంది. కావలి కాసేవాడి చేతిలో ఒక ఆయుధం ఉండాలి. వాక్యమైన ఖడ్గం నీలో ఉందా? ప్రార్థన అనే శక్తి నీలో ఉందా? ఖడ్గం లేకుండా యుద్ధం చేయలేమండి. ఆత్మ ఖడ్గము, వాక్యమైన ఖడ్గము. ఇది చూసి వాడు పారిపోతాడు. నీ విశ్వాసమును దేవుడు పరీక్షిస్తాడు, కానీ సాతానుడు నిన్ను మీ దాడి చేసినప్పుడు నీ బలాన్ని వాడు గుర్తిస్తాడు. నీ బలహీనత ఎంతో వాడు గుర్తిస్తాడు. నీ బలహీనతను బట్టి వాడు నిన్ను మోసగిస్తాడు. కావలి కాయము, కావలి ఉండుము. అలాగే నడుము బిగించుకునుము, బహుబలముగా ఎదిరించుము. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఒకసారి ఇదే నహూము చెప్పిన మాట ప్రకారంగా లయకర్త మన మీదకి వస్తున్నప్పుడు, మన దుర్గమును మన కాపులు కాచుకుంటూ ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు నడుము బిగించుకుని బహుబలంగా ఎదిరించినప్పుడు పారిపోతాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా ప్రవక్త ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విధి నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేటుకై మరణము మన కిటికీలను ఎక్కుతున్నది, మన నగరాలలో ప్రవేశించుతున్నది. ఆమేన్. హల్లెలూయా. మరణము ఎక్కడ ఉందండి? మన కిటికీలను ఎక్కుతుందంట. మన తలుపులు పగలగొట్టుకుని బద్దగొట్టుకుని రావడానికి మరణ దూత సాతాను యొక్క ఆత్మ మన కుటుంబాల మీదకి వస్తూ ఉంది. స్త్రీలారా, ముఖ్యంగా స్త్రీలు ఏముందులే ఇళ్ళలో పని చేసుకుంటుంటారు, భర్తలకు భయపడి ఉంటారని చెప్పి అనుకుంటున్నారేమో. స్త్రీ ఎక్కువ ప్రార్థన చేయాలి. ముఖ్యంగా సంఘములో స్త్రీ శక్తి చాలా అవసరం. స్త్రీల బలము సైన్యము లాంటిది. హల్లెలూయా. సైన్యము ఏ సంఘంలోనైనా స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే స్త్రీ ద్వారానే పాపం వచ్చింది లోకంలో, కానీ స్త్రీని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. స్త్రీలరా, మీరు బలవంతులు. మీ ప్రార్థన గొప్పది, మీ సాక్ష్యం గొప్పది, మీ యొక్క ప్రవర్తన గొప్పది. ప్రభుని సంతోషించడానికి దేవుడు స్త్రీలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు ఏమిటో, మేమెంత, మాకు గుర్తింపు లేదు అని చెప్పి మీరు బాధపడడం అవసరం లేదు. దేవుడు నేను గుర్తించాడు. అక్కడ ఉందో చూడండి. అదే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఏమని సెలవిస్తున్నాడంట? ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు
మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్టుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఉలుకున్నట్టుగాను వారు త్వరపడి మనకు రోదధ్వని చేయవలను. ఎందుకు దేవుడు స్త్రీలను వెతకమన్నాడంటే స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. పురుషులు ఆ వ్యాపారంలో పడి ఉంటారు, అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. కానీ భర్తల కంటే పురుషుల కంటే ఎక్కువ ప్రార్థన స్త్రీలు చేస్తారు. దేవుడే సెలవిస్తున్నాడు, స్త్రీలను కనుక్కోండి, ప్రార్థన చేసే స్త్రీలను తీసుకొచ్చి ఒక సమూహంలో పెట్టి వారందరూ ప్రార్థిస్తున్నప్పుడు సాతానుడు లయపరుచబడతాడు. వాడు లయపరచడానికి వస్తున్నాడు, వాడిని మన ప్రార్థన లయపరుస్తుంది. హల్లెలూయా. స్త్రీలు రోధించి ప్రార్థించినప్పుడు సంఘానికి మేలది, కుటుంబాలకు మేలు, మీ పిల్లలకు, మీ సంతానములకు మేలు, రక్షణ అని అన్యులకు అది మేలు, ఆత్మ రక్షించబడతాయి, సంఘం అభివృద్ధి చెందుతుంది, దేశాన్ని దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ఏదైనా మనం ఏమి చేయకుండా మౌనంగా కూర్చుంటే దేవుడు మన విషయంలో బాధపడుతున్నాడేమో. నా పిల్లలను ఇంత గొప్ప రక్షణ ఇస్తే వీరు ప్రార్థన చేయట్లేదు, వీరు స్తుతించడం లేదు, నా శక్తిని నా బలాన్ని వీరు పొందగొట్టలేదు, వీరు ఓడిపోతున్నారని చెప్పి ఆ దేవుడు సింహాసనం కూర్చుని నా గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడేమో. ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుడి. నీలోని ఆత్మను నువ్వు ఇంకా ఆత్మను ఆశ్రయించు. ఏమంటాడు తెలుసా? స్త్రీలరా, యెహోవా మాట వినండి, మీరు చెవి యొగ్గి అయిన నోటి మాట ఆలకించండి, మీ కుమార్తెలకు ఏం నేర్పించండి. మీ కుమారులకే కాదు, మీ కుమార్తెలు ఎందుకంటే మీలాంటి పెద్ద స్త్రీలు ప్రార్థన పరులైన స్త్రీలు గారు మారుతారు. మళ్ళీ ప్రార్థన చేసే స్త్రీగా నువ్వు నీ కుమార్తెకు నేర్పిస్తే నీ కుమార్తె నీకంటే ఎక్కువ ప్రార్థన పరులు అవుద్ది. ఆమేన్. హల్లెలూయా. కుమార్తెలకు తల్లి చెప్పుకోవాలి, కుమారుడికి తండ్రి చెప్పుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన పరులైన తండ్రి ఉంటే కుమారుడికి నేర్పించుకోవాలి, ప్రార్థన పరులైన తల్లి ఉంటే కుమార్తెకు నేర్పించుకోవాలి. కుమార్తెలు ప్రార్థన పరులైతే కుటుంబానికి దేవుని దీవెన. హల్లెలూయా. లయకర్త ఏమీ చేయలేడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఆవేశం వస్తూ ఉంది దేవుని విషయంలో, నాకు రోషం ఎక్కువ ఉంది.